హలో ఫ్రెండ్స్, మా జీటీఆర్ తెలుగు ట్రావెలర్కి స్వాగతం. ఈరోజు మనం విజయవాడ అంటే చాలామందికి కనకదుర్గ అమ్మవారి ఆలయం మాత్రమే గుర్తొస్తుంది. కానీ ఈ నగరంలో ఏళ్ల చరిత్ర, అద్భుతమైన అందాలు, రహస్యాలు, సందడి చేసే మార్కెట్లు ఎన్నో ఉన్నాయి. ఈరోజు మనం విజయవాడలో బెస్ట్ ప్లేసెస్ ఒక రోజులో ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము. రాండి, ఈ వీడియో చివరి వరకు చూడండి. ఈరోజు మనం విజయవాడలోని ప్రతి ఒక్కటి నా కళ్ళతో మీకు చూపిస్తాను. ప్రతి ఒక్కటి కూడా మీకు నచ్చేలాగా నేను షూట్ చేశాను. ప్రతి ఒక్కటి కూడా నన్ను ఆదరించి నా ఛానల్ని ఇప్పుడు ఇంద్రకీలాద్రి వెలిసిన కనకదుర్గ అమ్మవారి ఆలయానికి వచ్చాము. ఇక్కడ మనం ప్రతి భక్తి హృదయంలో ఒక నమ్మకం ఉంటుంది. కృష్ణానదిని చూస్తే అమ్మవారిని దర్శించినట్టే. అమ్మవారు ఒక ప్రత్యేకమైన ప్రశాంతత కలిగి ఉంటుంది. అందుకే ప్రతి సంవత్సరం లక్షలాది మంది ఇక్కడికి వస్తారు. Don't look at the past, no, we're not going that way. Oh, now make it last, make it last to the break of day. No matter what people say. ఇది మన విజయవాడ, ఆంధ్రప్రదేశ్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో ఒకటి. కృష్ణానది ఒడ్డున నగర వ్యాపారం, విద్య, రవాణా రంగాల్లో ముఖ్య కేంద్రంగా గుర్తింపు పొందేది. రాష్ట్రంలో అనేక ప్రాంతాలు కలుపుతూ రైలు, రోడ్డు మార్గాలు, విజయవాడ ప్రధాన కూడలుగా ఉంది. పాత సంస్కృతికి ఆధునిక అభివృద్ధి కల్పించిన ప్రత్యేక నగరం ఇది. అందుకే విజయవాడ ఆంధ్రప్రదేశ్ ముఖ్య ముఖద్వారంగా కూడా అని పిలుస్తారు. ఇక్కడ లారీలు తయారు చేయటం, ఆటోమొబైలు, విద్య, వైద్య అన్ని రంగాలలో ఫస్ట్ ప్లేస్లో ఉన్న మన విజయవాడ ఎప్పటికీ తలమానికంగానే ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి చెందిన రాష్ట్రాలలో మన హలో మిత్రుల, ఇప్పుడు మనం విజయవాడ గర్వకారణమైన ప్రకాశం బ్యారేజీ దగ్గర ఉన్నాం. మీరు చూసే ఈ నిర్మాణం కేవలం వంతెనే కాదు, కృష్ణానది లక్షలాది మంది జీవితాలు అనుసంధానించిన ఒక చారిత్రక కట్టడం. ఈ ప్రకాశం బ్యారేజీ నదిపై నిర్మించబడిన దీని వలన కృష్ణా డెల్టా లక్షల ఎకరాల భూమి సాగునీరు అందుతుంది. విజయవాడ నగరానికి కూడా ఒక ముఖ్యమైన గుర్తింపు. పగటపూట మాత్రమే కాదు, ఇది సాయంత్రం ప్రశాంతంగా కనిపిస్తుంది. సాయంత్రం లైట్లు వెలుగుల్లో ప్రకాశం బ్యారేజీ మరింత అందంగా కనిపిస్తుంది. అందుకే స్థానికులు, పర్యాటకులు సాయంత్రం సమయంలో ఇక్కడికి ఎక్కువగా వస్తూ ఉంటారు. భవానీ ఐలాండ్కి వచ్చామండి బోట్ ప్రయాణానికి. బోట్ ఎక్కకపోతున్నాం ఫస్ట్ టైం, ఇంతవరకు ఎక్కల బోటు. బోట్ ఎక్కబోతున్నాం.
ఫ్రెండ్స్, ఇప్పుడు మనం కృష్ణానది మధ్యలో ఉన్న అందమైన భవానీ ఐలాండ్ కి వచ్చాం. ఇది భారతదేశంలోని అతిపెద్ద నదీ ద్వీపం. ఒకటిగా గుర్తింపు పొందినది. ప్రకృతి అందాలు, బోటింగ్, వాటర్ స్పోర్ట్స్, కుటుంబంతో ప్రశాంతంగా గడపడానికి ఇది ఎంతో ఆహ్లాదకరమైన ప్రదేశం. నగరం సందడి నుంచి కాసేపు దూరంగా వెళ్లి కృష్ణానది అందాలను ఆస్వాదించడానికి భవానీ ఐలాండ్ ఒక అద్భుతమైన ఎంపిక. విజయవాడకు వచ్చే ప్రతి పర్యాటకుడు తప్పకుండా సందర్శించాల్సిన ప్రదేశం ఇది. ఇది సింహం అర్థం కావట్లేదు, పంది అర్థం కావట్లేదు. ఒకసారి నాకు చూసి కామెంట్ చేయరా, నాకు అర్థం కావట్లేదు. ఒకసారి చూడండి, ఉల్టాగా కట్టారు ఇల్లుని. రిసార్ట్స్ కూడా ఉన్నాయండి, కాకపోతే ప్రాపర్గా మెయింటైన్ చేయట్లేదు కొంచెం. ఇక్కడ వాటర్ యాక్టివిటీస్ కూడా ఫుడ్ బోట్స్ అన్నీ ఉన్నాయి, చాలా ఉన్నాయి చూడండి. వీకెండ్స్లో అయితే చాలా బిజీగా ఉంటుందండి ఈ సైడ్ భవానీ ఐలాండ్. స్ట్రీట్ ఫుడ్ చూడండి. Racing my own thoughts into the silence, seeking the guidance I forgot. It's somewhere lost to the cages of chaos. I forgot. ఇది పిల్లల జోన్. వెల్కమ్ టు విజయవాడ. విజయవాడలోని ప్రముఖ పురాతనమైన ఉండవల్లి గృహలు చూడటానికి మనం ఇప్పుడు వచ్చాం. ఆనందంగా వీక్షించి వాటిని ఎక్స్ప్లోర్ చేసి మనం ఇక్కడి నుంచి బయలుదేరాం. ఇక్కడ ఎంట్రీ టికెట్ వచ్చేసరికి 25 రూపాయలుగా ఉంటుంది. ఇక్కడ గ్రీనరీ కానీ చాలా అందంగా ఫోటోషూట్కి బాగా ఉపయోగపడే ప్రదేశంగా చెప్పుకోవచ్చు. ప్రకృతి వడిలో ఉండవల్లి గృహలు చాలా ఆహ్లాదకరంగా ఎంజాయ్మెంట్ చేయడానికి, ఫోటోషూట్లకి, ఆదివారం పూట రావడానికి బాగా ఉపయోగపడుతుంది. ఇవి కేవలం రాళ్లు కావు. సుమారు 1400 సంవత్సరాల క్రితం మన పూర్వీకులు తమ చేతులతో చెక్కిన చరిత్ర, ఎలాంటి ఆధునిక యంత్రాలు లేకుండా నిర్మించిన అద్భుతమైన వారి ప్రతిభకు నిదర్శనం. ఇలాంటి వారసత్వం కాపాడటం మన బాధ్యత. ఒక రాతిని తొలిచి నిర్మించిన ఈ గృహలు భారతదేశంలోనే రాక్ హట్ నిర్మాణంలో ఒకటి. ఇక్కడ శాసన భంగ్యం. ఇక్కడ ఒకటే రాతిని తొలిచి ఫస్ట్ అంతస్తు, సెకండ్ అంతస్తు, థర్డ్ అంతస్తు ఒకే రాతి మీద చెక్కబడిన ఈ అందమైన కోట. ఈ యంత్రాలు, ఆధునిక యంత్రాలు లేకుండానే ఈ కోటను చేతులతో తొలి. ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా వినాయకుడు చాలా అద్భుతంగా ఉన్నాడు చూడండి. ఇక్కడ చాలా విగ్రహాలు, చేతులతో చెక్కబడిన విగ్రహాలు చాలానే ఉన్నాయి. మన ఆధునిక ప్రపంచంలో పూర్వీకులు ఎంత నైపుణ్యంతోనో ఈ అందమైన బొమ్మలని, విగ్రహాలని ఎంతో చేతులతో చెక్కి పురాతన విగ్రహాలుగా ప్రసిద్ధి చెందినవి. ఈ గృహలో ఉన్న విగ్రహాలన్నీ కూడా పూర్వీకులచే ఎంత నైపుణ్యంతో చెక్కారో మనందరికీ తెలుస్తుంది.
ఇక్కడ మహావిష్ణువు పవనింపు సేవలో కొనుక్కొని ఉంటారు. చాలా అద్భుతంగా ఒకే రాయిని తొలిచి విష్ణుమూర్తి చెక్కినట్టు ఉన్నారు. మహావిష్ణువుని చూసినప్పుడు నా ఒళ్ళు హరించిపోయింది. చాలా అందంగా చెక్కారు. ఇక్కడున్న బొమ్మలన్నీ కూడా దేవుని విగ్రహాలు కూడా చాలా అందంగా ఉన్నాయి. Anyway, baby, just name the time. When I'ma come through, can you get me cruising on the moonlight? Top down, playing new sounds while the wind blows over it. Checking my maps, heading a stack, keep it intact. Do me a favor, girl. Can you keep it warm for me, keep it on for me like a shower? I need it to run for me, hold it down till I'm pulling up. I finally made it, girl. And I'm at the door, see you walking up to me, and you got something that's showing what's underneath. Still you expect me to make it through pleasantries, baby, I'm yours. Love what you got on, but I want it all for you. We can play a song while I'm holding on to you. I've been in a hallway, no use for all the rules. So what you wanna do? And she told me, she said it's all for you. I did it all for you, baby, it's all for you. No. She said it's all for you. I did it all for you. Baby, it's all for you. No. We could catch a vibe here on this trip. I'm in your soul, you're on my head. I want you at my fingertips all night, all night. Love what you got on, but I want it all for you. We can play a song while I'm holding on to you. I've been in a hallway, no use for all the rules. So what you wanna do? And she told me, she said it's all for you. I did it all for you, baby, it's all for you. No. Anyway, baby, just name the time. When I'ma come through, can you get me cruising on the moonlight? Top down, playing new sounds while the wind blows over.